మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తెలుగుదేశం పార్టీ ఏదో అన్యాయం చేస్తూ ఉందని ఏదో వాళ్ళే నిర్మించినట్లుగా కట్టుకథలు చెప్పారు. నిజానికి నిసార్ అహ్మద్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ త్రాగునీటి కోసం మదనపల్లికి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసింది 2006 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు మదనపల్లిలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల జనాభాకు త్రాగునీటి అవసరాల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటిని నిర్మించడం జరిగింది. వాటిని పూర్తి చేసి కేవలం స్పిల్వే పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ టయానికి ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ₹1 అయినా ఆ స్పిల్వేకి ఖర్చు పెట్టారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం, మిమ్మల్ని నిలదీస్తున్నాం. ₹10 కూడా ఖర్చు పెట్టకుండా మీరేదో ఈరోజు కలబోలు మాటలు చెప్తూ మేమేం చేసినాము, రాజశేఖర రెడ్డి గారు చేసినారు అని చెప్పి మీరు కథలు చెప్తున్నారే. నిజానికి ఇక్కడ జరిగింది కిట్ ప్రోకో. అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించగానే మదనపల్లి పట్టణంలో విశాఖపట్నానికి చెందినటువంటి ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి విజయసాయి రెడ్డి బంధువు ఆయనకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చి మదనపల్లిలో మొత్తం పైప్ లైన్ రోడ్లన్నీ తోవేసేపట్లో పెద్ద పెద్ద పైప్ లైన్లు వేశారు వాటర్ కోసం. అంటే సమ్మర్ స్టోరేజ్ పూర్తి కాలేదు, ట్యాంక్ పూర్తి కాలేదు, పైప్ లైన్లు మాత్రం వేశారు కేవలం డబ్బు కోసం, మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం. మీరు కూడా నిసార్ అహ్మద్ గారు పంచాయతీరాజ్ ఏఈగా పనిచేశారు. మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జనరల్ గా పర్సెంటేజ్ ఉంటాయి పనిచేసినాక. ఏఈకి 3%, డిఈకి 2%, ఈఈకి 1%, వర్క్ ఇన్స్పెక్టర్ 1%, ఈ విధంగా ఉంటాయి. కానీ ఈ విషయంలో పర్టికులర్ ఈ పైప్ లైన్ విషయంలో 20% కమిషన్ తీసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేకుండా పైప్ లైన్ వేసిన ఘనత మీకు మాత్రమే చెందుతుంది, అది రాజశేఖర రెడ్డికి మాత్రమే చెందుతుంది. ఇకనైనా నిజాలు తెలుసుకోండి. మీరేదైనా చేసింది ఉంటే ఎంపీ ఫండ్స్ లో కేవలం చిప్పిలికి నీళ్లు ఓవర్ఫ్లో కాకుండా రిటర్నింగ్ వాల్ పెట్టారు. ఆ రిటర్నింగ్ వాల్ కు ఎంపీ ఫండ్స్ లో చేసింది ఒక్కటి మాత్రమే మీరు చేసింది. ఇంకా ఒక ఘనత ఏమంటే వర్షాలకు వచ్చి అవి నిండితే, ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండితే బ్యాక్ వాటర్ మా పొలంలోకి వస్తుందని మీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ మొరవను తగ్గుతున్న విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. నిజాలు ఈ విధంగా ఉన్నాయి. మాట్లాడే ముందు విషయాలు తెలుసుకుని సత్యం ఏమిటో తెలుసుకుని మీరు మాట్లాడాలా. ఎందుకంటే మీరు మీ పైన ఒక నమ్మకం నాకు, మీ దగ్గర కూడా నేను కాంట్రాక్ట్ పనులు చేసిన, నా దగ్గర అయితే మీరు పర్సెంటేజ్ తీసుకోవాలి, అంతవరకు నిజాయితీ ఉంటే. కాకపోతే ఈ నిజాలు మాట్లాడే ముందు మీరు విషయం తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది. ఈ అసమ్మతమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు ఇక మీద చేయొద్దని చెప్పి నిసార్ అహ్మద్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిసార్ అహ్మద్ గారు, మీరు గుర్తించాల్సింది, మీరున్నటువంటి పార్టీ అధ్యక్షుడికి డిఎస్సి ఏదో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి పార్టీలో మీరు కొనసాగుతున్నారు. ఇకనైనా ఇవన్నీ గమనించుకొని మీరు ముందుకు కొనసాగాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.